గోంగూర కొబ్బరి పచ్చడండి చేసేద్దామా? ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. 10 పొట్టు ఒలిసిన వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఒక్కోటి 2 టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, 15 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. దీంట్లోకి కొబ్బరి తురుము ఒక కప్పు వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇదే బాండీలోకి మళ్ళీ ఆయిల్ వేసుకొని నీట్‌గా కడిగిన గోంగూరని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. నిమ్మకాయ సైజంతా చింతపండు కూడా వేసుకొని, ఈ గోంగూరలోంచి నూనె పైకి తేలేదాకా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్‌లోకి ఎండుమిర్చి, కొబ్బరి తగినంత సాల్ట్ వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్నాక గోంగూర కూడా వేసుకొని, దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పచ్చడికి పోపు వేద్దామండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని, దంచిన వెల్లుల్లిపాయలు వేసుకొని, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిపోయాక, ఈ పచ్చడి వేసుకొని, ఈ ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోండి. అంతేనండి. నిలవ ఉండే గోంగూర కొబ్బరి పచ్చడి రెడీ అండి. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి.